నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మనం ఎక్కువగా తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ తెల్ల జుట్టు అంటూ ఎందుకు వస్తూ ఉంటుంది? న్యాచురోపతిలో ఏదైనా రెమెడీస్ అంటూ ఉన్నాయా? ఈ విషయాల గురించి ప్రెజెంట్ మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో కూడా మనం వైట్ హెయిర్ అనేది ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు వస్తూ ఉంటుందండి? చిన్న పిల్లలకు నార్మల్‌గా వైట్ హెయిర్స్ మనకు రావకూడదు. రావు. బట్ ఇట్ ఈస్ అది వస్తుంది అంటే మనకు అనుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఎప్పుడైనా సరే ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే మనకు ఏదో ఒక రకంగా మన బాడీకు సమ్ సెట్ ఆఫ్ అబ్నార్మాలిటీ వచ్చేస్తే అప్పుడు మాత్రం మనకు స్టార్ట్ అవుతుంది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమంది ఫ్రీక్వెంట్లీ జంక్ ఫుడ్ తింటే ఉంటారు. ఓకే, స్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, లేకపోతే చిన్న పిల్లలకు పేరెంట్స్ బాగా ముద్దిగా పెంచుతారు అండ్ ఆల్వేస్ గివింగ్ సమ్ సెట్ ఆఫ్ చాక్లెట్స్, సమ్ సెట్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెవరేజ్ ఫుడ్ అని ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు మన బాడీలో హియర్ ఆల్సో ఇస్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఎలా హార్మోనల్ ఇంబాలెన్స్ అది కూడా చెప్తాను. లైక్ మనకు హెయిర్ ఫోలికల్ దగ్గరే కొన్ని సెల్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్ మెలానోసైట్స్ సెల్స్. ఈ మెలానోసైట్స్ పని ఏంటంటే ఇట్ ప్రొడ్యూస్ సమ్ సెట్ ఆఫ్ హార్మోన్ ఇన్ ద బాడీ దట్ ఈస్ కాల్ మెలానిన్. ఈ మెలానిన్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఈ మెలానిన్ పిగ్మెంట్ డెవలప్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అన్ని రకాలు మీన్స్ డిఫరెంట్ ఆర్గాన్లు ఇంక్లూడింగ్ హెయిర్స్ అండ్ ఐస్, ఐబ్రోస్ అండ్ ఈవెన్ ఐబాల్స్, ఓకే, ఆల్ దీస్ ప్లేసెస్ అప్పుడు ఏమవుతుంది అన్నీ బ్లాక్ అవడం మొదలుపెడతాయి. ఓకే. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద హార్మోన్స్ ఓన్లీ. అండ్ ఈ మెలానోసైట్స్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయింది అనుకో, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చేస్తాయి. మేబీ వాట్ ఎవర్ రీజన్, మేబీ యు ఆర్ యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ కెమికలైజ్ మెడిసిన్ ఇన్ వెరీ ఫ్రీక్వెంట్లీ, దానివల్ల కూడా ఇట్లా జరుగుతాయి. ఆర్ మేబీ లైక్ యువర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ లెస్, దానివల్ల కూడా జరుగుతాయి. యు ఆర్ టేకింగ్ జంక్ ఫుడ్ ఆర్ బెవరేజ్ ఫుడ్, దానివల్ల కూడా ఇది జరుగుతాయి. నార్మలీ సపోజ్ మీరు ఫ్రూట్స్ అసలు తినడం లేదు, ఓకే, ఆల్వేస్ యు ఆర్ గోయింగ్ ఫర్ జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్ ఫుడ్, ఈవెన్ దానివల్ల కూడా ఇట్లా జరుగుతాయి. ఓవరాల్గా మనం చూస్తే ఓవర్ అండ్ అబవ్ మనకు ఏమవుతుందంటే లైక్ ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే హీఈస్ ఆల్వేస్ టేకింగ్ అవుట్ సైడ్ ఫుడ్, దానివల్ల కూడా వాళ్ళకు వచ్చేస్తాయి. అండ్ మనకు మోడర్న్ మెడిసిన్లు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ అన్ని యూజ్ చేస్తే కూడా ఫ్రీక్వెంట్లీ ఈవెన్ దానివల్ల కూడా మనకు జుట్టు అని వైట్ అయిపోతాయి. సో చిన్న పిల్లలు వచ్చిన సమస్య మెయిన్గా నేను చూసిన ప్రకారం అయితే దే ఆర్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్ తినరు నార్మల్గా. సో ఫ్రూట్స్ తినకపోతే అక్కడ సగం మైనస్ పాయింట్ అక్కడే వచ్చేసింది. అండ్ పేరెంట్స్ కూడా ఎట్లా ఉన్నారంటే, ఓహో మా అబ్బాయికి అస్సలు ఫ్రూట్స్ ఇష్టం లేదని చెప్తారు, ఎంత ఈజీగా చెప్పేస్తారు వాళ్ళు. బట్ దట్ ఈస్ రాంగ్. వెన్ వీఆర్ గెటింగ్ all the plus points from the fruits, then why you said this? You should teach your children. You should know how to convince your children. ఆ విధంగా ఆలోచించాలి మనం. ఐఎమ్ టెలింగ్ యూ, ఫర్ ద ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, somebody is very fond of only junk food and biscuits, chocolates, all these things. వాళ్ళకు యాక్చువల్లీ ఏం చేయాలంటే మీ ఇంటికి మీరు ఆ టైప్ ఐటమ్స్ తీసుకురావడం కంప్లీట్గా స్టాప్ చేసేయండి. యూ షుడ్ స్టాప్ ఆల్ దీస్ ఐటమ్స్. ఇంటికి తీసుకురావకూడదు. యూ జస్ట్ కీప్ ఆల్ ద ఫ్రూట్స్, రైపెన్ ఫ్రూట్స్ మీరు పెట్టండి, సమ్ సెట్ ఆఫ్ జ్యూస్ మీరు ఇవ్వండి వాళ్ళకి. ఫ్రూట్స్ మీరు పెట్టారంటే ఫైనలీ వెన్ ద చైల్డ్ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ, చాలా ఎక్కువగా వాళ్ళకు ఆకలి ఉన్నప్పుడు, అప్పుడు సపోజ్ ఏం దొరకపోయినా అది ఫ్రూట్స్ అయినా తీసుకొని తింటారు. ఇన్ దట్ వే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇఫ్ యు ఆర్ నాట్ అబుల్ టు కన్విన్స్ దెమ్. ఆ విధానం చేయండి. లేకపోతే వాళ్ళ ఏది కావాలంటే మనం ముద్దిగా పెంచుతున్నామని మనం వాళ్ళకు ఆల్వేస్ గివింగ్ సమ్ సెట్ ఆఫ్ స్నాక్స్ ఆర్ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్, ఆల్ దిస్ థింగ్, దీస్ ఆర్ ద ఐటమ్స్, దిస్ ఈజ్ మేడ్ బై ద ప్రిజర్వేటివ్, దట్ ఈస్ వన్. నెంబర్ టూ, సమ్ సెట్ ఆఫ్ కలర్ ఆల్సో ఈజ్ బీన్ యాడెడ్ ఇన్ ఆల్ దీస్ ఐటమ్స్. సో ఈ కలర్ యాడ్ చేయడం వల్ల అక్కడ ఒక టైప్ కెమికల్స్ ఉన్నాయి ఆ కలర్లు, అది ఏమవుతుందంటే లైక్ చిన్న పిల్లలకు అడిక్ట్ చేసేస్తాయి అన్నమాట. అట్రాక్ట్ అవుతారు తొందరగా. ఒకసారి రెండుసారి తినిన తర్వాత, రెండుసారి మూడుసారి ఒక ఐటమ్స్ ఒకరు తినేసిన తర్వాత వాళ్ళకు ఎట్లా అంటే మళ్ళీ ఆ టైపు సెన్సేషన్ డెవలప్ అయిపోతాయి. లైక్ ఐ వాంట్ దట్ కార్బెరీస్ చాక్లెట్ ఓన్లీ, ఐ వాంట్ ఓన్లీ దట్ 5 star, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. సో దే విల్ బికమ్ అడిక్ట్ కంప్లీట్లీ. ఆ టైప్ అయిపోతారు అనమాట. సో అందుకని అది ఎప్పుడు వరకు మీరు ఆపలేదు అప్పుడు వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇది అన్నీ వచ్చేస్తాయి.
అండ్ చిన్న పిల్లలకు స్పెషల్లీ ఈ వైట్ హెయిర్ రావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం ఇక్కడ. ఇది మీరు ఇస్తుంటే ఉంటే దాని తర్వాత మీరు ఎన్నో న్యూట్రిషనల్ ఫుడ్ మీరు ఇచ్చినా సరే ఏం లాభం లేదు, బికాజ్ యు ఆర్ గివింగ్ దిస్. సో ఈ అడిక్షన్కు మనం కొంచెం దూరం చేయాలి పిల్లల దగ్గర నుంచి. అండ్ పిల్లలకు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes మనం ఆడుకోవడానికి పంపాలి డైలీ బేసిస్. కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి, లేకపోతే స్కూల్ నుంచి వచ్చేసారు హ్యూజ్ హోంవర్క్ ఉంది, మనం కూర్చోపెట్టేసి అరే చెయ్యి యూ షుడ్ బి ఫాస్ట్, యూ షుడ్ బి ఫాస్ట్ ఇన్ ద స్కూల్, యూ షుడ్ బి ఫాస్ట్ ఇన్ ద స్టేట్స్, ఆ విధానంగా మనం ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుందంటే దేర్ ఎక్సర్సైజ్ లెవెల్ పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే కూడా కష్టమే. చిన్న పిల్లలు అయినా సరే వాళ్ళకు కూడా డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి, దట్ ఈస్ 1. నెంబర్ 2, గుడ్ ఫుడ్ ఉండాలి. అండ్ కెమికలైజ్ ఫుడ్ మనం కంప్లీట్గా ఆపేయాలి. ఓకే, ఆల్ దిస్ చేస్తే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఇట్ విల్ బి రివర్స్ అగైన్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది కాకుండా అక్కడ దర్ ఇస్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ. జబరాండి అని ఒక చెట్టు ఉంది, ఆ జబరాండి చెట్టుది ఆకు ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే జబరాండి చెట్టుది ఆకు తీసుకొచ్చేసి యూ కెన్ మేక్ ఇట్ కషాయం తయారు చేసి మీరు డైలీ బేసిస్లో మీరు తాగారనుకో, సో దానివల్ల ఏమవుతుందంటే మీకు చాలా బాగుంటుంది. మీన్స్ ఇమీడియట్లీ మీకు హెయిర్స్ అన్నీ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. దానిలో ఇంకొక కారణం ఉంది అక్కడ ఏం కారణం అంటే ఈవెన్ ఈ మెలానోసైడ్స్ ఉంటాయి కదా, మెలానోసైడ్స్ మీకు ఇన్ కేస్ తగ్గిపోయినా లేకపోతే బాగా వీక్ అయిపోయినా ఏదైనా సరే ఈ జబరాండి ఏం చేస్తాయంటే బూస్టప్ చేస్తాయి, వాళ్ళకు ఎనర్జీ ఇస్తాయి అన్నమాట. సో వన్స్ దే డెవలప్ ఇన్ అవర్ బాడీ అప్పుడు ఏమవుతుంది ఆటోమేటికలీ ఈ మెలానిన్ సిక్రెషన్ జరగడం స్టార్ట్ అయిపోతాయి. సో ఎక్కువ మెలానిన్ సిక్రెషన్ జరిగితే ఆటోమేటికలీ మనకు హెయిర్స్ అన్ని బ్లాక్ అవడం స్టార్ట్. ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా వైట్ హెయిర్ ఉందని చెప్పి హెయిర్ కలర్స్ ఎక్కువగా యూజ్ దట్ ఈస్ ఇన్ జనరల్. కొంతమందికి ఇన్ఫెక్షన్ లాగా అవుతుంటుంది సార్, కొంతమంది ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెయిర్ డై వాడితే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్ రావచ్చు. అండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ వాడితే వాళ్ళకు 100% క్యాన్సర్ రావడం అవకాశం ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇన్ కేస్ ఓకే పెద్దవాళ్ళ సంగతి మీరు అడిగారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళు ఏం చేయాలంటే పెద్దవాళ్ళకు దర్ ఇస్ ఏ న్యాచురల్ హెయిర్ డై అని మనం చెప్పొచ్చు. అది ఏంటంటే నీలి చెట్టు ఉంటుంది, నీలి ఆకు అని మనం చెప్తాం. నీలి ఆకు మనం తీసుకొని మనం ఏం చేయాలంటే పౌడర్ చేసేయాలి, లేకపోతే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్ ఆల్సో. సో మీరు ఎక్కడి నుంచైనా తెప్పించుకోవచ్చు నీలి ఆకు పౌడర్స్. దానిలో కొంచెం కల్తీ ఉంటుంది, మనం తయారు చేస్తే ఓన్గా తయారు చేస్తే ఇట్ విల్ బి ప్యూర్ అనమాట, న్యాచురల్గా ఉంటుంది. మనం తయారు చేసి ఏం చేయాలంటే యూ షుడ్ టేక్, ఇఫ్ ఇట్ ఇస్ జెంట్స్ పరంగా మనం ఆలోచిస్తే 2 spoons, యూ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 10 minutes, 10 నిమిషాలు మీరు ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత యూ కెన్ అప్లై ఆన్ ద హెయిర్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ మినిమం 1 hour. 1 hour ఉంచేస్తే అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా హెయిర్ డైలకు అది కూడా పనిచేస్తాయి అండ్ హెయిర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. బట్ ఇట్స్ ఏ న్యాచురల్ హెయిర్ డై అని మనం చెప్పొచ్చు. అండ్ చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ అదే పనికి వస్తుంది. బట్ ఇన్ జనరల్ ఎప్పుడైనా సరే 40+ ఒకరు వచ్చేసరికి వాళ్ళకు ఎప్పుడైనా సరే హెయిర్ వైట్ అయిపోయింది అనుకో, దెన్ వాళ్ళకు ఇంకో లోపల నుంచి వాళ్ళకు కంప్లీట్గా అగైన్ మారిపోవడం కష్టమే. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఎక్స్టర్నల్లీ దే కెన్ అప్లై దిస్. ఓకే. So, and beyond this, if something else is there, suppose let us say somebody is suffering with some sort of diseases and due to that they are getting white hairs and all, they have to go for consultation. Thank you so much.